బకాయి ఉన్న నాణ్యాల వేతనాలు వెంటనే పరిష్కరించాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు సంబంధించి అనేక ఆందోళనలు గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ప్రతి నెల కూడా వేతనాలు చెల్లించాలని చెప్పి మరి కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి ఒప్పందం మేరకు మరి చెల్లించాలి. ఇప్పటి వరకు కూడా ప్రతి నెల వేతనాలు చెల్లించిన పాపాన ఎప్పుడూ కూడా కాంట్రాక్టర్ పోలేదు. ప్రిన్సిపల్ ఎంప్లాయీ అయినటువంటి సూపరింటెండెంట్ గారు కూడా దాని మీద పెద్దగా శ్రద్ధ వహించలేదు. వెంటనే 4 నెలల జీతాలు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే 4 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా సరే 4 నెలలు పెండింగ్ ఉంటా ఉన్నాయి. ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. సూపరింటెండెంట్ గారికి ఇప్పటికీ కొన్ని పదుల స్థాయిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఒక 10 సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకి అందరికి కూడా రిప్రజెంటేషన్ జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు కూడా వేతనాలు చెల్లించడంలో నెగ్లెక్ట్ గా ఉన్నారు. కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టు వాళ్ళ కాల పరిమితి కూడా దాటిపోయింది. ఆగస్టు అయిపోతుంది. అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా 4 నెలల వేతనాలు ఉన్నాయి. ఏమయ్యా వేతనాలు ఇవ్వాలి కదా. మరి ఒప్పందం ప్రకారము 6 నెలలు ప్రభుత్వము బిల్లులు చెల్లించకపోయినా సరే వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి కాంట్రాక్ట్ లో ఉంది. అయినా సరే కాంట్రాక్టర్లు చెల్లించలేదు. ఎవరో ముంబైలో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇక్కడ అనంతపురంలో ఉన్నటువంటి కార్మికుల వేదనకు గురి చేస్తుంది ఈ రోజు ప్రభుత్వం. మేము వెంటనే చెప్తా ఉన్నాం, ఈ కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి. కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా పోయిన వారం నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటిది మీ అందరికీ తెలిసిందే. దీంట్లో ప్రధానంగా A1 సర్వీసెస్కి సంబంధించినటువంటి ముంబై కాంట్రాక్టర్లు ఇక్కడ శానిటేషన్ కార్మికులకి వేతనాలు ఇస్తూ వాళ్ళు కాంట్రాక్ట్ 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు పోయిన జూన్ నెలకే వాళ్ళ కాంట్రాక్ట్ పరిమితి కూడా సమయం కూడా అయిపోయింది. మళ్ళా 2 నెలలు పొడిగించినటువంటి పరిస్థితి. ఈ ఆగస్టు ఆఖరికంతా వాళ్ళ కాంట్రాక్ట్కి సంబంధించిన కాల పరిమితి పూర్తవుతుంది. కానీ పోయిన 3 సంవత్సరాల నుంచి 549 జీవో ప్రకారం 16,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్లో ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా పూర్తి వేతనం ఇవ్వకోకుండా 11,200 మాత్రమే వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి MOUలో కట్టాల్సినటువంటి PF పూర్తిగా కట్టడం లేదు. కాంట్రాక్టర్లు పూర్తిగా ఏదైతే వేతనంలో కోతలు పెడుతూ వేతనం ఇష్టానుసారం ఇస్తూ 11,200 మాత్రమే ఇస్తూ మిగిలిన వేతనం కార్మికుల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నారో PF కూడా అదే విధంగానే ఇబ్బందులు గురి చేస్తూ ఈరోజు PFను కూడా పూర్తిగా 3 సంవత్సరాలుగా అయినటువంటి పరిస్థితి. దాంతోపాటు ESI కార్డుల సమస్య కూడా ఉంది. కొంతమందికి ESI కార్డు లేవు. ఇచ్చిన వాళ్ళకి ESI కార్డులకు సంబంధించి ప్రతి నెల కట్టాల్సినటువంటిది కట్టడం లేదు.